గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దవడ్లపూడిలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో వచ్చే నెల 3వ తేదీన 18వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం తెలిపారు. ఇందులో భాగంగా అర్చనలు, అన్నదానాలు వంటి కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు మఠాధిపతులు హాజరవుతారని తెలిపారు. ఇక దక్షిణ షిరిడిగా పేరుగాంచినటువంటి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 3వ తారీఖున పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో షిరిడి సాయిబాబా వారి యొక్క 18వ వార్షికోత్సవం జరుగుతుంది. దానికి సంబంధించి ఉదయం 4 గంటల దగ్గర నుంచే అభిషేకాలు, ఆ తర్వాత అర్చన, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అన్నదానం, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్. హైదరాబాద్ నుంచి డ్రీమ్ జే అనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈసారి కొత్తగా చేయబోతూ ఉన్నారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఒక 15 మంది దాకా సింగర్స్ కానీ, మరి జబర్దస్త్ టీం కానీ, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి కూడా పిల్లలు చేస్తూ ఉన్నారు ఆ రోజున. అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు, ముఖ్యంగా మరి పురంధేశ్వరి గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ క్షేత్రాల యొక్క స్వామీజీలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క దక్షిణ షిరిడి అయినటువంటి షిరిడి సేవా మందిరాన్ని విచ్చేసి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందగలరని, తీర్థ ప్రసాదాలను తీసుకోవాలని, అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా మొన్న మన అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ఈ 24 మొత్తం కూడా అంతా రామమయంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా రాముడి గురించి భజనలు చేసి అందరూ ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. మరి మోడీ గారు దాన్ని అన్ని దేశాల్లో కూడా ఆ విధంగా చేశారంటే ఎంత ప్లానింగ్ ప్రకారం చేయడం అనేది మనం అదృష్టంగా భావించాలి. మరి ఈ సంవత్సరం కూడా రాముడి యొక్క ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, ఉంటాయని కూడా నేను భావిస్తూ, మరి అన్ని మతాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సర్వమత సమానత్వాన్ని మరి ఆ అయోధ్యలో మనం చూసాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా రేపు 3వ తారీఖు సాయిబాబా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేశాను, దోహదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.